మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మంచి దినాలు దేవుడు మీకు కలుగు చేయబోతా ఉన్నాడు. మీ కష్టదినాలన్నిటిని కూడా దేవుడు పోగొట్టి దేవుడు మీకు మంచి రోజుల్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఈ క్రింది రాయబడిన 6 వాక్యాలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి. యువర్ గుడ్ డేస్ హ్యావ్ జస్ట్ బిగన్. సో దేవుడు మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. ఇక నుండి మీకు మంచి రోజులు రావాలన్నా, రాబోయే రోజులన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా ఏం చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ఈ యొక్క 6 కీలకమైన వాక్యాలు మీ జీవితాన్ని వెలిగించి మీకు నెమ్మదిని కలుగు చేసి ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తన 119:50. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని యొక్క వాక్యము మీకు మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ యొక్క వాక్యాలు మీకు నెమ్మది కలుగు చేస్తాయి. అలాగనే దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తానన్నాడు. ఈ 5 వాక్యాలు మిమ్మల్ని బాగు చేసి, మీ బ్రతుకులను బాగు చేసి, మీ కష్టదినాల్ని పోగొట్టి కృపాక్షేమం కలిగిన దినాలను దేవుడు మీకు కలుగు చేసి మంచి దినాలు మీకు దేవుడు ఇస్తాడని నేను నమ్ముతూ ముందుకు వెళ్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేసుకుందాము. మొదటగా దేవుని యొక్క వాక్యములో నుండి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ధ్యానం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. 1 Peter chapter 3 verse 10. For it is said, let the man who has a love of life, desiring to see good days, keep his tongue from evil and his lips from words of deceit. చూడండి, for it is said, let the man who has a love of life, desiring to see good days, మంచి దినాలు చూడాలనే ఆశని కలిగి ఉంటే, keep his tongue from evil, నీ యొక్క నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హిస్ లిప్స్ ఫ్రమ్ వర్డ్స్ ఆఫ్ డిజీట్. చూడండి, నీ యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు నువ్వు చూడగోరినట్లయితే, ఇక రాబోయే రోజుల్లో మంచి వాటిని చూడాలనుకుంటే మొదటగా చెడ్డది పలకకుండా మీ నాలుక, కపటపు మాటలు చెప్పకుండా మీ పెదాలు కాచుకోవాలి. కీడు నుండి తొలగాలి, మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి, అంటే అనుసరించాలి. చెడ్డదాన్ని పలుకుతున్నావు నీ నాలుకతో, కపటపు మాటలు చెబుతున్నావు నీ పెదవులతో, కీడులో ఉన్నావు, మేలు చేయట్లేదు, సమాధానం లేకపోకుండా అసమాధానంని వెంటాడుతూ ఉన్నావు. అందుకనే నీ జీవిత కష్టదినాలు, ఈ రోజున శ్రమ దినాలు నువ్వు చూస్తూ ఉన్నావు, నాశనకరమైన దినాలు చూస్తూ ఉన్నావు, భయంకరమైన రోజులు నీ జీవితంలో నువ్వు చూస్తూ ఉన్నావు. అయితే ఇక నుండి చెడ్డది పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మీ పెదాలను కాచుకుంటే, కీడు నుండి తొలగిపోతే, మేలు చేస్తే, సమాధానం వెతికి దాన్ని వెంటాడితే, దేవుని యొక్క కన్నులు నీ మీద ఉండి నీ చెవుల వైపు మీ ప్రార్థనల వైపు తన చెవులు పెట్టి మీ ప్రార్థనలు విని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇదే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక రాబోయే రోజులన్నీ మంచి దినాలుగా ఉండాలి అంటే, ప్రియా దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విను. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారము, ఆదివారము, సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు 365 రోజులు, అన్ని రోజులు నీకు బాగుండాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఖచ్చితంగా నీ నాలుక, నీ పెదవులు అన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శాపాలు, బూతులు, అలాగనే అబద్ధాలు మానేసేయి. ఇక నుండి నీ నోటితో అబద్ధాలు చెప్పడం మానేసేయి, శాపాలు పెట్టడం మానేసేయి. అలాగే ప్రతి విధమైన పాపాన్ని నీ యొక్క జీవితంలో నుండి తొలగించే, కీడులో నుండి బయటకు వచ్చేసేయి, ధనాపేక్షను తొలగించుకో, సమాధానాన్ని వెంటాడు, అనుసరించు. దేవుడు నీకు మంచి దినాలు ఇవ్వబోతా ఉన్నాడు. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానం చేసుకు. సామెతల గ్రంథం 27వ వచనము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. రేపటి గురించి అతిశయపడుతున్నావేమో, రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు.
ఏ దినమున అసలు ఏ రోజున ఏది సంభవించిద్దో ఈ రోజుల్లో మనకు తెలియదు. ఏ దినమున కరువు వచ్చిద్దో, ఏ దినమున మరణం వచ్చిద్దో, ఏ దినమున శాపం వచ్చిద్దో, ఏ దినమున యాక్సిడెంట్ అవుతుందో, ఏ దినమున ఏం జరిగిద్దో తెలియదు. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అంత్య దినాలన్నీ కూడా భయంకరమైన దినాలు. ఈ దినాల్లో నీ జీవితంలో నువ్వు మంచి రోజులు చూడాలి అనుకున్నట్లయితే ఖచ్చితముగా నీ నాలుక, నీ పెదవాలు చాలా జాగ్రత్తగా కాపాడుకొని మంచిగా మాట్లాడు, ఇతరులను ఆశీర్వదించు, కృతజ్ఞత వచనాలు పలుకు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ ప్రకటిస్తూ మంచిని ప్రకటించండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. మంచి మాటలే పలకను కానీ చెడు మాటలు పలకవద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరి గురించి విమర్శ చేయవద్దు, ఎవరికి తీర్పు తీర్చవద్దు. ఇలా చేసినట్లయితే నీ జీవిత దినాలు ఎలా ఉండబోతాయో నేను మీకు తెలియపరుస్తాను. ఒక్కొక్కటిగా దేవుని యొక్క వాక్యంలోని ధ్యానం చేసుకో. మంచి దినాలు నీ జీవితంలో ఎలా ఉంటాయో ఒకసారి దేవుని యొక్క వాక్యంలోని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడింది: నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. దేవుడు నీ జీవితంలో ఉన్న కష్టదినాలన్నింటిని కూడా పోగొట్టి దేవుడు నీకు నెమ్మది కలుగు చేస్తాడు. ఇంతవరకు ఎన్నో కష్టదినాలు నువ్వు పొందుకొని ఉన్నావు. ఈ రోజు వరకు కూడా కష్టపడతానే ఉన్నావు, నష్టాల్లో, వేదనల్లో, బాధల్లో ఉన్నావు. ప్రతిరోజు కూడా ఏడుస్తూనే ఉన్నావు, ప్రతి దినమును కూడా బాధపడుతూనే ఉన్నావు ఇప్పుడు దాకా. అయితే దేవుడు ఇక ఈ కష్ట దినాలన్నింటినీ పోగొట్టి దేవుడు నీకు నెమ్మది కలుగు చేసి రాబోయే దినాలన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. అలాగనే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందనే తెలుసుకోవడానికి 4వ దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి: నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. ఇక నీవు బ్రతికే ఈ దినాలన్నిట్లో కూడా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉండునట్లుగా దేవుడు చేస్తాడు. మోషేకు తోడై ఉన్నట్లుగా దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఇక రాబోయే రోజులన్నిట్లో కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. అప్పుల వారు నీ ఎదుట నిలవలేరు, నీ శత్రువులు నీ ఎదుట నిలవలేరు, ఎంత బలవంతులు నీ ఎదుట నిలవలేరు, అలాగనే రాజకీయ నాయకులు నీ ఎదుట నిలవలేరు, అధికారులు నీ ఎదుట నిలవలేరు, పోలీసు వాళ్ళు ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేచినా, ఎవ్వరు అన్యాయం నీకు చేయాలనుకున్నా, అది ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత గొప్పవారైనా, వాళ్ళు ఎవరైనా సరే నీ ఎదుట నిలవబడలేరు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఇక చూసుకో, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునట్లుగా దేవుడు నీ విరోధులను, దేవుడు నీ శత్రువులను, నీ పగవారిని అందరినీ అణిచివేసి నీ అప్పుల వారిని కూడా నీ ఎదుట నుండి దేవుడు పారిపోనట్లుగా చేస్తాడు. నువ్వు ఎవరికైతే అప్పు ఉన్నావో వారి అప్పులన్నీ నువ్వు కట్టేస్తావు. ఏ మనుషుడు కూడా నీ ఎదుటికి వచ్చి నిన్ను ప్రశ్నించుకున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు గాక. అలాగనే దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ మంచి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు గనుక 5వ వచనం ఏదైతే ఉందో మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనంలో: నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇక మీరు బ్రతికే దినాలన్నీ కూడా దేవుడు మీకు కృపాక్షేమములు మీకు కలుగు చేయబోతా ఉన్నాడు. చిరకాలం దేవుడు మందిరంలో నీవు నివాసం ఉన్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. రాబోయే దినాలన్నీ కూడా కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. ఆ క్షేమంగా ఉంటావు. దేవుని కృప నీ పైన ఉంటుంది. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అలాగనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 6 వాక్యాలు చదవమని చెప్పాను. యువర్ గుడ్ డేస్ హ్యావ్ జస్ట్ బిగన్. సో 6వది ఏంటంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనము: నీ దుఃఖ దినములు సమాప్తములగును. Your sun will never again go down, or your moon keep back her light. For the Lord will be your eternal light, and the days of your sorrow will be ended. Isaiah chapter 60 verse 20. And the days of your sorrow will be ended. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక ఈ రోజుతో, ఈ క్షణంతో నీ దుఃఖ దినాలు సమాప్తములు అయిపోయాయి. ఇక నీ జీవితంలో క్షీణత అనేది ఉండదు, అస్తమించడం అనేది ఉండదు. దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు గనక నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అయిపోయినాయి. చూడండి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. 1 పేతురు 3:10లో మనం చదువుకున్న మంచి దినాలను చూడాలనుకున్నట్లయితే ఖచ్చితముగా నీ నాలుక, నీ పెదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే నీ కీడు నుండి తొలగాలి, సమాధానాన్ని వెతకాలని సామెతల 27:1లో రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు కనుక చాలా జాగ్రత్తగా ఉండమని. కీర్తన 94:13లో
నీ కష్టదినాలు దేవుడు పోగొడతానన్నాడు, నీ కష్టదినాలు దేవుడు పోగొట్టాడు. యెహోషువ 1:5 ప్రకారముగా నీవు బ్రతుకు దినాలన్నీ కూడా ఏ మనుషుడిని ఎదుటి నిలవలేక ఉన్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కీర్తన 23:6లో నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే వస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక నుండి నీకు దేవుడు క్షేమములను కలుగు చేయబోతున్నాడు. అలాగే యెషయా గ్రంథం 60:20 నీ దుఃఖ దినాలు సమాప్తములవుతాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి నీ దుఃఖ దినాలు, కష్ట దినాలు, శ్రమ దినాలు అన్నీ పోయి ఇక నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక ప్రతి రోజు మంచి రోజే, ప్రతి క్షణం మంచిదే. దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యం నీకు నచ్చినట్లయితే అనేకులకి షేర్ చేయండి. అలాగనే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీరేం రాస్తారంటే నాకు మంచి రోజులు రాబోతున్నాయి అని రాయండి. ఏంటి? నాకు గుడ్ డేస్ హ్యావ్ జస్ట్ బిగన్. సో నాకు మంచి రోజులు రాబోతున్నాయని రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా తెలియపరచండి. ఒక నెంబర్కి ఏమో వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.